ఒకసారి శ్రీకృష్ణుడు పొద్దున్నే కర్ణుని భవనానికి వెళ్ళాట. అప్పుడు కర్ణుడు అభ్యంగన స్నానానికి తయారవుతున్నాడు. తలకు నూనె రాసుకుంటున్నాడు. కర్ణుని ఎడంవైపు రత్నాలు పొదిగిన విలువైన గిన్నె ఒకటి ఉంది. కృష్ణుడు వస్తూనే, కర్ణ, ఆ గిన్నె చాలా బాగుంది, నాకిస్తావా అని అడిగాడు. వెంటనే కర్ణుడు, తీసుకో కృష్ణ అంటూ ఎడమ చేత్తో ఆ గిన్నెనిచ్చాడు. కృష్ణుడు, అదేంటి కర్ణ, ఎడం చేత్తో ఇస్తున్నావు, కుడి చేత్తో ఇయ్యరాదా అన్నాడు. అందుకు కర్ణుడు, క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితం ఆవయో యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితాగతి అన్నట్ట. అంటే, కృష్ణ, ఎడమ చేతిలోని గిన్నె కుడి చేతిలోకి తీసుకునే లోపే ఏమవుతుందో తెలీదు. లక్ష్మి చంచలమైంది, యముడా దయలేనివాడు, మనస్స మరుక్షణంలో ఎలా మారుతుందో తెలీదు. కనుక గిన్నె ఈ చేతిలో నుంచి ఆ చేతిలోకి పోయేలోపే ఏ మార్పైనా రావచ్చు. అందుకనే ధర్మకార్యాన్ని ఆ క్షణమే చేయాలనే హితోక్తిని అనుసరించి ఇలా చేశాను అన్నట్ట. అప్పుడు కృష్ణుడు కర్ణుని వివేచనకు సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు కర్ణుడు, దేహేతి వచనం కష్టం నాస్తీతి వచనం తదా దేహీ నాస్తీతి మద్వాక్యం మా భూ జన్మ జన్మని అని అన్నట్ట. అంటే, కృష్ణ, యాచించటం ఎంత కష్టమో లేదని చెప్పడం కూడా అంతే కష్టం, అంతేకాదు నీచం కూడా. కనుక ఏ జన్మలోనూ దేహి నాస్తి అనే మాటలు నా నోటి వెంట రాకుండా అనుగ్రహించు అని కోరాట. దీన్ని బట్టి కర్ణుడి వ్యక్తిత్వం ఎంత మహోన్నతమైందో అర్థమవుతుంది. దానం విషయంలో చేయాలనే సంకల్పం కలగ్గానే ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా తెలియనంత రహస్యంగా దానం చేయాలి.